కదగారండి అమ్మా. ఈ ఎల్లటి పార్ల తలుపులు తెరిచించారు, దొంగలత్తారని భయం కూడా లేదు వీళ్ళకి. అమ్మా ఏ సీరియల్ చెప్తుండిపోయారు అమ్మా. సునంద ఎవరో పిలుస్తున్నారు చూడు. వస్తున్నానండి. అమ్మో దొంగ. దొంగ అయితే మీరున్నప్పుడు ఎందుకు వస్తాను? బెగ్గర్నే. ఏమైంది అత్తయ్య గారు అలా అరిచారు? ఎవరో రిచ్ బెగ్గర్లాగా ఉన్నాడమ్మా. సరాసరి లోపలికి వచ్చాడు. మెడలో ఫోన్ పే కూడా ఉంది. నేను భయపడిపోయాను అనుకో. మీరెప్పుడు చూడలేదండి, అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి. నా గొప్పలు తర్వాత చెప్పుకుంది గాని కథ కూరంటే ఏమా. చూడ్డానికి దిట్టంగా ఉన్నావు. ఇలా అడుక్కోకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా. మీరు చూడడానికి హీరోయిన్ లా ఉన్నారు, సినిమాలో ట్రై చేయొచ్చుగా. అబ్బో సిగ్గేసేస్తుంది. ఇక్కడే ఉండు, పచ్చి జీడిపప్పు కూర వండాను, తెస్తాను. అమ్మో ఈ మాట సీరియస్ గా తీసుకొని కొంపదీసి రేపటి నుంచి హీరోయిన్ గా ట్రై చేస్తారో ఏంటో. అదేంటబ్బాయ్ గిన్నెలో అన్నం లేదు, కూర ఒకటి అంటున్నావేంటి? నేనుండే హోటల్లో రైస్ కుక్కర్ పని చేయట్లేదు, ఆయన కూర వేసిన వాళ్ళ మాత్రం అన్నం వేయలేరటి. ఇలా అన్నం తీసుకురండి. ఆ కూర ఎందుకు వేసావే? ఆ కూర బాగోలేదని కుక్కలకి వేసేద్దామని అక్కడే పెట్టాను. స్మెల్ చూస్తే కుక్కలు తినేలా కూడా లేదు ఇది. నాకు డబ్బులు అయితే నేను బయటకు వెళ్ళి కొనుక్కొని తింటాను. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అబ్బాయి. రుచిగా వండాననుకో ఎక్కువ తిని లావ్ అయిపోతే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయని నేనే రుచి తగ్గించాను. బాగా కవర్ చేశారు. మరి ముందు చెప్పరా, నేను డైటింగ్ లో ఉన్నాను. ఇప్పుడు బాగుంది, మళ్ళీ రేపు వస్తాను. ఇప్పుడు ఈడి పరిస్థితి ఏంటో.